దళితులపై ఇంత నిర్లక్ష్యమా? వల్ల జరుగుతున్న అక్రమ నిర్మాణంపై దళితుల రోడ్డును ఆక్రమించిన పాస్టర్ పై దళితుల రోడ్డును ఆక్రమించిన పాస్టర్ పై 2017 లో ఒక అధికారి ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ఇల్లుకు పర్మిషన్ 17 ఇస్తాడు. 18 లో డాక్యుమెంట్ అవుతుందా? ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ఈ దొంగ రికార్డులు పట్టుకొని వాడు కోర్టులలో ఎత్తే ఆ కోర్టు వల్ల మేము కొట్లాడుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టాడు. మాకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గర రావాలా సార్? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాడు. మేము వస్తే మేనేజర్ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుర్తుంటాడు. నాకు రావాలా సార్? ఇది ఎవరు ఇచ్చింది సార్? బిఎస్బీ బస్సులో మీరు ఇచ్చిందేనా? నేను చేస్తానంటున్నా. మీరు ఇచ్చినాక మళ్ళీ ఇది ఎవరు ఇచ్చింది సార్? పోలీసు వాళ్ళకు సిపి గారికి రాసిరు. మేము ఇదేవన్నా కూడా లీగల్ ఒపీనియన్ లో ఉండదు. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ ప్రకారంగా తీసుకుంటాము. మీ మున్సిపల్ అధికారులను బెదిరించి తోలేస్తాడు. కోర్టు నుంచి వాడు ఏం చేస్తాడు? మాకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఉండదు. ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్రము వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కోర్టు నుంచి ఏమి ఇస్తాడు మాకు? మొత్తాగానేనట మా ఇండ్లన్నీ ఇదిగో ఇక్కడ హద్దులు చూపిస్తాడు. కోర్టు నుంచి మొన్న 8వ నెలలు వేస్తాడు మా మీద. అంటే మా ఇండ్లన్నీ వాడియేనా? మేము మీ రికార్డుకి అడిగినాం సార్, మా ఈ హౌస్ నెంబర్ నుంచి ఈ హౌస్ నెంబర్కు గ్రామ పంచాయతీ రివిజన్ ఇవ్వమంటే ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టాలని అడుగుతాం. రివిజన్ బుక్లు ఇవ్వమన్నా మాకు జిరాక్సులు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాం? ఊరు ఏడుపరి నుంచి మేము బతుకుతే వాడెవడు ఎక్కడికి వెళ్ళినా 3 రోజులు కానోడికి మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. భీమ్గల్ మున్సిపల్ 10వ వార్డులో ఇజ్రాయెల్ అనే వ్యక్తి అక్రమంగా తన ఇంట్లో చర్చ్ నడుపుతూ మా అందరిని కూడా ఆర్కెస్ట్రా పెట్టుకొని చర్చ్ నడుపుతుండు. ఆ చర్చిలోకి వచ్చే వ్యక్తులు కూడా ఎవరు కూడా మా గల్లీ వాళ్ళు గారు వాళ్ళందరూ కూడా పల్లికొండ, సిద్దపల్లి, బెజ్జోరా మిగతా ఊళ్ళకి వెళ్ళి వస్తున్నారు. కావున మేము ఇట్టి విషయమై ఎంఆర్ఓ గారికి, మన కమిషనర్ గారికి, పోలీసులకు కూడా చాలాసార్లు చెప్పినాము. అయినా కానీ ఆ చర్చిను నిల్వదించకుండా వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు అని చెప్తున్నారు. మేము చిన్న క్లాక్ టవర్ పెడితే మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కావున మేము ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాము, ఆ పర్మిషన్ లేని చర్చికి అక్కడ చర్చి కార్యక్రమం నిర్వహించకుండా అధికారులు చూడాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఆదివారము చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రము మేము ఊరుకునేది లేదు. మళ్ళీ వచ్చే ఆదివారము మేము ఖచ్చితంగా ఆ చర్చి బయటనే కూకుంటామని మేము తెలియజేస్తున్నాం.